తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, రెండవ రోజు పూజా విధానం, అమ్మవారి అలంకారం, పెట్టవలసిన నైవేద్యం, అలాగే ఖచ్చితంగా పఠించవలసిన శ్లోకం వివరిస్తారా? తప్పకుండా అమ్మా. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః. రెండవ రోజు అలంకారము గాయత్రీదేవి, అలాగే నవదుర్గల్లో తీసుకుంటే బ్రహ్మచారిణి దుర్గా. మనం ఎక్కువ దేవాలయాల్లో గాయత్రీదేవినే చూస్తూ ఉంటాము. గాయత్రీదేవి ఆవిడకి చక్కగా చూడండి 5 ముఖములు ఉంటాయి. ఒక చేతిలో యజ్ఞోపవీతాన్ని కూడా ధరించి ఉంటుంది. ఇక్కడ ఆ ముఖముల యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. 4 ముఖములు 4 వేదములు. 5వ ముఖము పరమాత్మ యొక్క తత్వము. ఈ 4 వేదములు కలిపితే వచ్చేదే పరమాత్మ యొక్క తత్వము. ఇది చెప్పేదే మనకి గాయత్రి. మన జీవితంలో మనం ఏ పని చేసినా శాస్త్ర సమ్మతమైనది చేయాలి అంటే వేదాలని అనుసరించవలసిందే. అంటే మనం ఇక్కడ అందరము తప్పకుండా గాయత్రిని అనుసరించవలసిందే. ఇదైతే ఖచ్చితం. గాయత్రీదేవి మనకి జ్ఞానాన్ని, అలాగే బుద్ధి కుశలతని, ఎందుకంటే జ్ఞానానికి ప్రతీక కదా ఆవిడ, బుద్ధి కుశలతని ప్రసాదిస్తుంది. ఓం గాయత్రీ మాత్రే నమః అనే నామాన్ని చక్కగా ఈరోజంతా చదువుకోండి. లలితా సహస్రనామం ఎలాగ చేస్తాం కాబట్టి మనం ఈవిడికి సమర్పించవలసినటువంటి నివేదన కొబ్బరి అన్నము. కొబ్బరి అన్నము. ఆవిడికి కట్టే చీర రంగు ఆరెంజ్ కలర్ కానీ కనకాంబరం రంగు కానీ. ఎందుకంటే చూడండి, సన్యాసాశ్రమ దీక్షలో ఉన్న వాళ్ళు కూడా కాషాయం ధరిస్తారు. జ్ఞానానికి త్యాగానికి గుర్తు కాషాయం. అలాంటి రంగు ఆవిడ ధరిస్తుంది. అలాంటి చీరని ఇవ్వాలి. అలాంటి పుష్పాలే మనకు దొరుకుతాయి కదమ్మా, అలాంటి పుష్పాలే చక్కగా పూజ చేసుకోవాలి. ఆవిడ మనకి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని చక్కగా పట్టించుకుంటూ, గాయత్రీదేవి స్తోత్రాలంటే గాయత్రి మంత్రం మనం ఇప్పుడు ఉచ్చరించలేం కాబట్టి ఈ మంత్రం చేసుకుంటూ చక్కగా పూజ చేసుకోండి. ఆవిడకి నివేదించవలసింది మాత్రం కొబ్బరి అన్నం. అమ్మ, ఈ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి పూజే ప్రధానమా? రెండో రోజు కూడా ఎప్పుడైనా నవరాత్రే కదమ్మా, ఉదయం కూడా చేయాలి. అసలైతే త్రిసంధ్యలు పాటించాలి. ఉదయం చేసుకునే అవకాశం లేని వాళ్ళు రాత్రి మాత్రం నవరాత్రి సెలబ్రేషన్ కదమ్మా, చేసుకోవాలి. నవరాత్రి రాత్రి పూజ చాలా విశేషం. నవరాత్రుల్లో దుష్ట శిక్షణార్థం చేయవలసిందే. ఇక్కడ ఇంకో విశేషం చెప్పుకోవాలి. లలిత త్రిపుర సుందరి, గాయత్రి త్రిపద గాయత్రి. ఇట్లా అంటే దాని యొక్క విశ్లేషణ మళ్ళీ మనం చెప్పుకుందాం. అట్లా అంటే ఈ మనకి వేదము, జ్ఞానము ఏది కావాలన్నా కూడా ఇవ్వాల్సింది ఆవిడే, అమ్మవారే. మనం ఆవిడ మీదే ఆధారపడి ఉన్నాం, వేదం మీదే ఆధారపడి ఉన్నాం. అందుకని అందరూ కూడా చక్కగా గాయత్రీదేవిని చక్కగా అర్చనాది కార్యక్రమాలతో తృప్తిపరిచి ఆవిడ అనుగ్రహానికి పాత్రులు కండి. అలంకరణ కూడా ప్రధానంగా ముఖ్యమే. పూజ చేసే వాళ్ళు కూడా చక్కగా చాలా ముఖ్యమమ్మా. ఇక్కడ శుభ్రమైన వస్త్రాలు కట్టుకోండి. రోజు కొత్తవి కట్టుకోవాలని లేదు. ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు, అలాగే నివేదన చేసేటప్పుడు కూడా శుచిగా శుభ్రంగా చేయండి. ప్రసాదాలు వృధా చేయకండి. ఎంత ఉండాలో అంతే వండి చక్కగా కుటుంబం అంతా తీసుకోండి. ప్రసాదం ఒకళ్ళకి పెట్టి తినడం నేర్చుకోండి. ఇది చాలా ముఖ్యం. ఎవరైనా మీరు ప్రసాదం తినడం సమయానికి వస్తే ప్రసాదం ముందు వాళ్ళకి పెట్టి చేయ తర్వాతే మీరు భుజించండి. అదైతే ఖచ్చితంగా. ప్రసాదం ఎప్పుడు పెట్టి తినాలి, అందుకే ప్రసాదం. అదొకటి అలవాటు చేసి సమర్పణ భావన అది రావడానికే దానికి ప్రసాదం అని పేరు పెట్టారు. అంటే వాళ్ళంతా కూడా జపం చేసుకోవడం, అమ్మవారి నామమే చేసుకోవాలి. పని చేసుకుంటున్నప్పుడు రోజంతా కూడా నామంలో గడిపితే చాలా అదృష్టం. కొంతమంది అదృష్టం ఏముంటుందమ్మా, ఆఫీసుకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి బండి మీద వెళ్తూ కూడా జపం చేసుకోండి. ప్రయాణ నామమే కదా. ఎందుకంటే ఈ విశేషమైన రోజులు కాబట్టి చేసుకోవాలమ్మా, చేసుకోవాలి. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. నమస్కారం, శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ. వారితో మాట్లాడదాం.
అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, రెండవ రోజు పూజా విధానం, అమ్మవారి అలంకారం, పెట్టవలసిన నైవేద్యం, అలాగే ఖచ్చితంగా పఠించవలసిన శ్లోకం వివరిస్తారా? తప్పకుండా అమ్మా. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః. రెండవ రోజు అలంకారము గాయత్రీదేవి, అలాగే నవదుర్గల్లో తీసుకుంటే బ్రహ్మచారిణి దుర్గా. మనం ఎక్కువ దేవాలయాల్లో గాయత్రీదేవినే చూస్తూ ఉంటాము. గాయత్రీదేవి ఆవిడకి చక్కగా చూడండి 5 ముఖములు ఉంటాయి. ఒక చేతిలో యజ్ఞోపవీతాన్ని కూడా ధరించి ఉంటుంది. ఇక్కడ ఆ ముఖముల యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. 4 ముఖములు 4 వేదములు. 5వ ముఖము పరమాత్మ యొక్క తత్వము. ఈ 4 వేదములు కలిపితే వచ్చేదే పరమాత్మ యొక్క తత్వము. ఇది చెప్పేదే మనకి గాయత్రి. మన జీవితంలో మనం ఏ పని చేసినా శాస్త్ర సమ్మతమైనది చేయాలి అంటే వేదాలని అనుసరించవలసిందే. అంటే మనం ఇక్కడ అందరము తప్పకుండా గాయత్రిని అనుసరించవలసిందే. ఇదైతే ఖచ్చితం. గాయత్రీదేవి మనకి జ్ఞానాన్ని, అలాగే బుద్ధి కుశలతని, ఎందుకంటే జ్ఞానానికి ప్రతీక కదా ఆవిడ, బుద్ధి కుశలతని ప్రసాదిస్తుంది. ఓం గాయత్రీ మాత్రే నమః అనే నామాన్ని చక్కగా ఈరోజంతా చదువుకోండి. లలితా సహస్రనామం ఎలాగ చేస్తాం కాబట్టి మనం ఈవిడికి సమర్పించవలసినటువంటి నివేదన కొబ్బరి అన్నము. కొబ్బరి అన్నము. ఆవిడికి కట్టే చీర రంగు ఆరెంజ్ కలర్ కానీ కనకాంబరం రంగు కానీ. ఎందుకంటే చూడండి, సన్యాసాశ్రమ దీక్షలో ఉన్న వాళ్ళు కూడా కాషాయం ధరిస్తారు. జ్ఞానానికి త్యాగానికి గుర్తు కాషాయం. అలాంటి రంగు ఆవిడ ధరిస్తుంది. అలాంటి చీరని ఇవ్వాలి. అలాంటి పుష్పాలే మనకు దొరుకుతాయి కదమ్మా, అలాంటి పుష్పాలే చక్కగా పూజ చేసుకోవాలి. ఆవిడ మనకి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతని ప్రసాదిస్తుంది. ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని చక్కగా పట్టించుకుంటూ, గాయత్రీదేవి స్తోత్రాలంటే గాయత్రి మంత్రం మనం ఇప్పుడు ఉచ్చరించలేం కాబట్టి ఈ మంత్రం చేసుకుంటూ చక్కగా పూజ చేసుకోండి. ఆవిడకి నివేదించవలసింది మాత్రం కొబ్బరి అన్నం. అమ్మ, ఈ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి పూజే ప్రధానమా? రెండో రోజు కూడా ఎప్పుడైనా నవరాత్రే కదమ్మా, ఉదయం కూడా చేయాలి. అసలైతే త్రిసంధ్యలు పాటించాలి. ఉదయం చేసుకునే అవకాశం లేని వాళ్ళు రాత్రి మాత్రం నవరాత్రి సెలబ్రేషన్ కదమ్మా, చేసుకోవాలి. నవరాత్రి రాత్రి పూజ చాలా విశేషం. నవరాత్రుల్లో దుష్ట శిక్షణార్థం చేయవలసిందే. ఇక్కడ ఇంకో విశేషం చెప్పుకోవాలి. లలిత త్రిపుర సుందరి, గాయత్రి త్రిపద గాయత్రి. ఇట్లా అంటే దాని యొక్క విశ్లేషణ మళ్ళీ మనం చెప్పుకుందాం. అట్లా అంటే ఈ మనకి వేదము, జ్ఞానము ఏది కావాలన్నా కూడా ఇవ్వాల్సింది ఆవిడే, అమ్మవారే. మనం ఆవిడ మీదే ఆధారపడి ఉన్నాం, వేదం మీదే ఆధారపడి ఉన్నాం. అందుకని అందరూ కూడా చక్కగా గాయత్రీదేవిని చక్కగా అర్చనాది కార్యక్రమాలతో తృప్తిపరిచి ఆవిడ అనుగ్రహానికి పాత్రులు కండి. అలంకరణ కూడా ప్రధానంగా ముఖ్యమే. పూజ చేసే వాళ్ళు కూడా చక్కగా చాలా ముఖ్యమమ్మా. ఇక్కడ శుభ్రమైన వస్త్రాలు కట్టుకోండి. రోజు కొత్తవి కట్టుకోవాలని లేదు. ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు, అలాగే నివేదన చేసేటప్పుడు కూడా శుచిగా శుభ్రంగా చేయండి. ప్రసాదాలు వృధా చేయకండి. ఎంత ఉండాలో అంతే వండి చక్కగా కుటుంబం అంతా తీసుకోండి. ప్రసాదం ఒకళ్ళకి పెట్టి తినడం నేర్చుకోండి. ఇది చాలా ముఖ్యం. ఎవరైనా మీరు ప్రసాదం తినడం సమయానికి వస్తే ప్రసాదం ముందు వాళ్ళకి పెట్టి చేయ తర్వాతే మీరు భుజించండి. అదైతే ఖచ్చితంగా. ప్రసాదం ఎప్పుడు పెట్టి తినాలి, అందుకే ప్రసాదం. అదొకటి అలవాటు చేసి సమర్పణ భావన అది రావడానికే దానికి ప్రసాదం అని పేరు పెట్టారు. అంటే వాళ్ళంతా కూడా జపం చేసుకోవడం, అమ్మవారి నామమే చేసుకోవాలి. పని చేసుకుంటున్నప్పుడు రోజంతా కూడా నామంలో గడిపితే చాలా అదృష్టం. కొంతమందికి అదృష్టం ఏముంటుందమ్మా, ఆఫీసుకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి బండి మీద వెళ్తూ కూడా జపం చేసుకోండి. ప్రయాణ నామమే కదా. ఎందుకంటే ఈ విశేషమైన రోజులు కాబట్టి చేసుకోవాలమ్మా, చేసుకోవాలి. చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.